వచ్చే సంక్రాంతికి ఇంకా చాలా టైం ఉంది. అయితే బెర్తులు మాత్రం ఇప్పటి నుంచి ఫుల్ అయిపోతున్నాయి. 2026 పొంగల్కి వచ్చేస్తున్నామని స్టార్ హీరోలు ముందుగానే ప్రకటించేస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా స్టార్ వార్ని తలపించేలా కనిపిస్తోంది. 2026 సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది జననాయకన్. జనవరి 9న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. విజయ్ కెరియర్ లో వస్తున్న లాస్ట్ సినిమా కాబట్టి నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే టాలీవుడ్ లో మాత్రం బిగ్ ఫైట్ కి కేరాఫ్ గా మారింది. ఎన్టీఆర్ డ్రాగన్ ని వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్ నీల్. దానికి తగ్గట్టే షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నాడు. చిరుతో సినిమా స్టార్ట్ చేస్తున్న అనిల్ కూడా ఇదే సీజన్ ని టార్గెట్ చేశాడు. సో వచ్చే సంక్రాంతికి ఈ ముగ్గురు హీరోల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరగడం పక్కా. విజయ్ కి తమిళ్లో ఫుల్ క్రేజ్ ఉంది. తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇక్కడ తన సినిమా రైట్స్ ని పెద్ద సంస్థలే తీసుకుంటాయి. అదే జరిగితే పోటీ టఫ్ గా ఉంటుంది. రాజకీయ సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా జననాయకన్ని తీర్చిదిద్దుతున్నాడు వినోద్. ఈ కాన్సెప్ట్ మన ఆడియన్స్ కి నచ్చితే బ్రహ్మరథం పడతారు. అప్పుడు తారక్ చిరు సినిమాలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.